తిరుమల శ్రీవారి పరకమణిలో అవినీతికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని శ్రీ విజయశంకర స్వామీజీ అన్నారు. తిరుపతిలో ధార్మిక హిందూ సమ్మేళనంలో 108 మంది పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకమణి కేసులో మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందారన్నారు. ఇలాంటి అపాచారాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీయడమేనన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి జరగడం దేశద్రోహం. కల్తీ నెయ్యి కారకులను ఇంతవరకు శిక్షించలేదని మండిపడ్డారు. టీటీడీలో ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఓం నమో వెంకటేశాయ. ఇటువైపు మహా పీఠాధిపతులు ఉన్నారు, గురువులు. వాళ్ళందరికీ నేను శిష్యులు లాంటి వాడిని, విద్యార్థి లాంటి వాడిని. నా పేరు విజయశంకర స్వామి, అన్నమయ్య పీఠం పీఠాధిపతి. ఈరోజు ఈ గురువులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యాయాలను చూసి ధర్మాచారులంతా కూడా ఇక్కడ కదిలి రావడం జరిగింది. ఎందుకంటే పరకామణి సేవ అంటే తిరుపతి ఉండిలో లెక్కించేది. అటువంటి చోట డబ్బులు కోట్ల రూపాయలు కొట్టివేయబడుతున్నాయి. అక్కడే రక్షణ లేదంటే ఇంకెక్కడ రక్షణ లేదు. కనుక ఈ సాధువులందరూ కోరేది ఏంటంటే అటువంటి వ్యక్తులు కాదు, మేము వచ్చి సేవ చేస్తామని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. కనుక పరకామణి లాంటి సంఘటనలు జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తగు చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ధర్మానికి సాధువు మూలం. తిరుమల తిరుపతి దేవస్థానం సాధువులను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ మేము కోరేది ఏంటంటే తిరుమల కొండ పైన 5 స్టార్ హోటల్ లాంటి గదులు కాకుండా సాధువులకు ఒక సాధు భవనం నిర్మించండి. ప్రతి సాధువుకు 10,000 గౌరవ వేతనం ఇవ్వండి. సాధువులకు స్పెషల్ దర్శనం కల్పించండి. ఉచిత వైద్యం ఇవ్వండి. ట్రైన్ బాసు, బస్సు బాసులు అన్నీ కూడా కేటాయించండి అని సాధువులందరూ కూడా అడగడం జరుగుతుంది. సాధువులు అడగలేదు, సాధువుకి ఎన్ని అవసరం లేదు, ప్రపంచాన్ని పరిత్యజించిన వాళ్ళు. కానీ ఈ వ్యవస్థ చేయాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. కనుక సాధువులను నిర్లక్ష్యంగా ఏ పరిత్యాగం చేశారో వాళ్ళని గౌరవపదంగా చూడకపోవడంతో ఈ వ్యవస్థకు ప్రమాదమని సాధువులు వచ్చారు తప్ప సాధువుల హక్కుల కోసం సాధువులను సమాజం పోషిస్తుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఆ బాధ్యత ఉంది. గతి అతి తప్పవుతుందని దాన్ని సరిదిద్దాలని ఇక్కడ మహానుభావులు, మా గురువులందరూ మహానుభావులు వచ్చారు. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధువులందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఇటువంటి సంఘటనలు కూడా చేయాలని ప్రార్థిస్తున్నాం. గోవింద. అయ్యా, తిరుపతిలో ఆ లడ్డులో కల్తీని జరపడం అనేది మహాపాపం. వెంటనే అత్యవసరంగా భారతదేశంలో ఏదన్నా పెద్ద పాపం ఏదన్నా ఉందంటే తిరుపతి లడ్డులో కల్తీ చేయడమే. అంతకంటే పెద్ద పాపం మరొకటి లేదు. కనుక అత్యవసరంగా ఆ లడ్డులో కల్తీ చేసిన వాళ్ళని గుర్తించి ఉరిశిక్ష విధించాలి. పాకిస్తాన్ ISI తీవ్రవాదులు ఈ దేశం మీద దాడి చేసిన దానికంటే ఎంత తప్పో లడ్డులో కల్తీని చేయడం కూడా ఇంతే తప్పు. కాబట్టి పీఠాధిపతుల మందిరం లడ్డులో కల్తీ చేసిన వాళ్ళు విచారణ చేసి ఉరిశిక్ష చేయాల్సిందిగా కోరుతున్నాం. గోవింద. సనాతన ధర్మం వల్లే ఈరోజు ప్రపంచమంతా, విశ్వమంతా ఉంది కదా. కానీ ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి సనాతన ధర్మం అంటే ఏంటి నాయనా? సనాతన ధర్మం అంటే సాధువులు, గురువుల నుంచే సనాతన ధర్మం ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక గురువులైనటువంటి అందరినీ కూడా ఆర్థికంగా ఏమాత్రం కూడా గౌరవించలేదంటే సనాతన ధర్మానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నారు. కనుక సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉంటే సాధువులకు ఆదుకోండి. గోవింద అడుగడుగున గోవింద నామస్మరణ చేయండి, భక్తి ప్రచారం చేయండి. ఇవన్నీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మత మార్పిళ్ళు ఉండవు నాయనా.